చాందిని ఇంకా పూజ అక్క చెల్లెళ్ళు. పేరుకి చాలా ఆస్తి ఉంది, కానీ నా అనేవాళ్ళు చాందిని ఇంకా పూజకి ఎవ్వరూ లేరు. తమ చిన్న వయసులోనే తల్లిదండ్రి చనిపోతారు. అప్పటి నుంచి చాందినియే చెల్లికి అమ్మాయి పెంచుతుంది. తరువాతి కొద్ది రోజులకి చాందినితో రమేష్ అనే వ్యక్తితో పెళ్ళవుతుంది. రమేష్ ఇల్లరికం రావడానికి ఒప్పుకుంటాడు. రమేష్ మనసులో కేవలం ఒకే ఒక ఉద్దేశం ఉంది, తను ఇంత ఆస్తికి వారసుడిని కాబోతున్నాను అని. అలాగే పూజ అక్క పెళ్ళైనందుకు చాలా సంతోషపడుతుంది. అలా కొద్ది రోజులంతా చాలా బాగానే గడుస్తుంది. చాందిని ఇంకా పూజ చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఒకరోజు రమేష్ ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడు రచన, ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఇక నుంచి అలాంటివన్నీ కుదరవు. ఇదివరకెట్లాగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి విసిగించొద్దు, ఎందుకంటే పక్కన నా భార్య ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదో ఒకరినొకరు ఇష్టపడ్డాం, అంత మాత్రాన పెళ్లి చేసుకోవాలని రూలేం లేదు కదా. నాకు డబ్బున్న భార్య దొరికింది, అందుకే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు కూడా మంచి డబ్బున్న వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో. సరే, నేను ఉంటాను. ఇంతలో అక్కడికి చాందిని వస్తుంది. ఏమైందండి, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు? నన్నింక వదిలేయి, వేరేది చూసుకో, పెళ్లి చేసుకో అని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకంతా సగం సగంగానే వినపడింది. ఏంటండి? అది అదేం లేదు చాందిని, నాకు పెళ్ళై కొద్ది రోజులే అవుతుంది కదా. ఇంకా ఆఫీస్కి రమ్మని మా ఆఫీస్లో మేనేజర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు. అదే చెప్తున్నాను, మీకు కూడా కొత్తగా పెళ్ళైతే తెలుస్తుందండి నా బాధ అని. ఇంకా కొద్ది రోజులు సెలవు ఇమ్మంటే ఇవ్వరే, అందుకే నన్ను వదిలేయండి అని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చేసావు. అయ్యో, ఇంత చిన్న విషయానికి మీరెందుకండి ఇంతలా బాధపడుతున్నారు? ఆఫీస్కి వెళ్ళిరండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాతో గడపడానికి మీకు చాలా సమయం ఉంటుంది కదా. ఎందుకు అనవసరంగా చేతిలో ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవాలి? ఆయన చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. రేపటి నుంచి జాబ్కి వెళ్ళండి అని చెప్తుంది చాందిని అమాయకంగా. సరే చాందిని, నువ్వు చెప్పావు కాబట్టి రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను అని పైకి చాందినితో అన్నప్పటికీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు రమేష్. అమ్మయ్య, ఈరోజు నుంచి ఉద్యోగం సాకుతో నేను రచనని కలిసి వచ్చే పని చాలా సులభమవుతుంది. పాపం పిచ్చి చాందిని, తనే నాకు అవకాశాన్ని ఇచ్చింది నేను రచనని కలవడానికి. అలా ఇంట్లో తెలియకుండా రమేష్ రచనని కలుస్తూ ఉంటాడు. ఇక ఇంటి విషయానికి వచ్చే రమేష్, చాందిని ఇంకా పూజ అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. రమేష్ కాస్త కూడా తనపై అభిమానం లేకుండా, తనకు అనుమానం కూడా రాకుండా భార్యపై ఎప్పుడూ ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. ఒకరోజు చాందిని పూజతో ఇలా అంటుంది. చూడు పూజ, నేను భోజనం అంతా సిద్ధం చేశాను. నేను అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటాను. ఇంతలో నువ్వు వెళ్ళి మీ బావగారిని భోజనానికి పిలుచుకుని రమ్మా. నా బంగారు చెల్లి చెప్పిన మాట వింటుంది అంటుంది. పూజ బావా బావా అని కేకలు వేస్తూ రమేష్ గదిలోకి వస్తుంది. కానీ గదిలో రమేష్ ఉండడు. కానీ అక్కడ రమేష్ ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంటుంది పూజకి. అప్పుడు పూజ, అయ్యో బావ వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు, నేను ఒక్కసారి ఈ ఫోన్ ఆన్ చేసి ఎవరు ఫోన్ చేశారో చూస్తాను అని ఫోన్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేసి అందులో వచ్చిన ఫొటోస్ చూసి ఒక్క క్షణం నిర్గంతపోయి అలాగే నిలబడిపోతుంది. ఛీ, బావ ఇలాంటి వాడా? వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని కూడా మా అక్కని పెళ్లి చేసుకున్నాడా? అసలు ఈ ఫోటోలు చూస్తే మా అక్క బ్రతికే ఉంటుందా అని తనలో తను అనుకుంటుంది. అప్పుడే రమేష్ వాష్రూమ్లోంచి బయటికి వస్తాడు. ఆగు బావా, నిన్నొక విషయం అడుగుతాను, చెప్పు. ఈ ఫోన్లో ఫొటోస్, వీడియోస్
ఇంకా ఏవేవో చండాలంగా ఉన్నాయి. ఆ ఫొటోస్లో నీ పక్కన నీతో అంత చనువుగా ఉన్న ఆ అమ్మాయి ఎవరు? మర్యాదగా చెప్పు బావా, లేదంటే ఇప్పుడు ఈ ఫోన్ తీసుకెళ్ళి మా అక్కకి చూపిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఓ అదా, ఆ అమ్మాయి మా కాలేజ్లో నా కాలేజ్ మేట్. ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. అందుకే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకుండా మీ అక్కని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయికి ఇప్పుడు తనని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నన్ను ఎలాగైనా సరే బ్యాడ్ చేయాలని ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ కల్పించి మరీ పంపిస్తుంది. నువ్వు అదంతా నిజమని నమ్ముతున్నావా పూజ? నమ్మకు, అదంతా గ్రాఫిక్సే. అవన్నీ ఒరిజినల్ కావనే కావు. బావా, నేను కూడా డిగ్రీ చదువుతున్నాను. నేనేమీ అంత చిన్న పిల్లని కాదు. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలుసుకోలేనంత చిన్న వయసు అయితే నాది కాదని నేను అనుకుంటున్నాను బావా. అయినా మనిద్దరం ఎంతసేపు మాట్లాడుకొని ఏం ప్రయోజనం? ఈ విషయం అక్కతో చెప్తే కానీ ఈ విషయానికి ఒక సమాధానం మనకి దొరకదు బావా. ఇప్పుడే ఈ విషయాన్ని అక్కతో చెప్తాను. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే అక్కతోనే మాట్లాడు అని అంటుంది పూజ. ఎందుకు పూజ అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఈ విషయాన్ని మిక్కతో చెప్పవలసినంత అవసరం ఏముంది? కావాలంటే ఈ రోజు నుంచి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నేను బ్లాక్ చేస్తాను. ఆ అమ్మాయితో అస్సలే మాట్లాడను. నన్ను నమ్ము పూజ. బావా, నేను కూడా డిగ్రీ చదువుతున్నాను. నేనేమీ అంత చిన్న పిల్లని కాదు. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలుసుకోలేనంత చిన్న వయసు అయితే నాది కాదని నేను అనుకుంటున్నాను బావా. అయినా మనిద్దరం ఎంతసేపు మాట్లాడుకొని ఏం ప్రయోజనం? ఈ విషయం అక్కతో చెప్తే కానీ ఈ విషయానికి ఒక సమాధానం మనకి దొరకదు బావా. ఇప్పుడే ఈ విషయాన్ని అక్కతో చెప్తాను. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే అక్కతోనే మాట్లాడు అని అంటుంది పూజ. సరే బావా, మా అక్క మొహం చూసి ఈ ఒక్కసారికి నేను నిన్ను ఇష్యూ చేయకుండా వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు ఇంకా లైఫ్లో ఆ అమ్మాయితో మాట్లాడనని నాకు మాట ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఓ అంతే కదా. సరే పూజ, నేను ఇప్పుడే మాటిస్తున్నాను. నేను ఇంకా జన్మలో ఆ అమ్మాయితో మాట్లాడను. మీ అక్కకు అన్యాయం చేయను. సరేనా అని అంటాడు రమేష్. సరే అని ముభావంగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూజ. తరువాత కొద్ది రోజులకి మళ్ళీ రమేష్ రచనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రచన, నీకెన్నిసార్లు చెప్పాను, పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించుకో. ఎవరైనా నీ ఫోన్లో నీ నెంబర్ చూశారంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నీకు చెప్పాను కదా, ఆస్తి కోసమే నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని. నా భార్య చనిపోతే ఆస్తిలో సగం నా పేరు మీదకి వస్తుంది. అంతవరకు ఎదురు చూడమని, నా భార్యను చంపే ప్లాన్లోనే ఉన్నానని అని రమేష్ రచనతో బెడ్రూమ్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా పక్కన ఉన్న పూజ ఇదంతా వింటుంది. ఇంకా లాభం లేదు. బావ చాలా హద్దులు దాటిపోయాడు. ఇప్పుడు వెంటనే ఈ విషయాన్ని అక్కతో చెప్పాలి అనుకుంటుంది. ఇంతలో చాందిని ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. నా దగ్గరే ఉందండి. సరే, మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది. మీరు ఇంకా ఈ విషయం గురించి వదిలేసేయండి. తనని నేను బుద్ధి చెప్తాను. మీరు అలా ఎందుకు రోడ్డు మీదకి వెళ్ళిపోయారు? మీరు ఇంట్లోకి రండి అని మాట్లాడుతూ ఉంటుంది చాందిని ఫోన్లో. అక్క, నీకు ఒక విషయం చెప్పాలక్క. ఆ విషయం చెప్పానంటే నువ్వు చాలా షాక్ అవుతావు. అది మన బావగారు. అతను చాలా మంచివాడని నువ్వు అనుకుంటున్నావు కదక్క. కాదు, అసలు అతను మంచివాడే కాదక్క. అతను వేరే అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాడు. పూజ, ఇలాంటి కామెడీలన్నీ విని విని చాలా బోరు కొట్టింది. నువ్వేమన్నా కొత్తగా ట్రై చేయాల్సింది. బావ గురించి తప్పుగా చెప్తాం అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? బావ నాకు జరిగిందంతా చెప్పాడు. బావ అంటే నీకు ఇష్టమని,
అక్క కనుక లేకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని బావా అని బావతో చెప్పావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే బావ సిగ్గుతో నీకు మొహం చూపించలేక ఇంట్లోంచి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఇప్పుడు కూడా నిన్నేమీ అనొద్దని చెప్తున్నాడే. ఇలాంటి వాడు నన్ను అనుమాని. అక్క, నేను చెప్పేది ఒక్కసారి విను. మన కళ్ళకు కనిపించేదన్నీ నిజాలే కాదు, అబద్ధాలు కూడా ఉంటాయి. బావ నిన్ను చాలా మోసం చేస్తున్నాడక్క. ఎందుకని నేనెంత చెప్పినా నీ మనసులో ఎందుకని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? నిన్న మొన్న వచ్చిన బావపై అంత నమ్మకం ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్న నాపై నీకు నమ్మకం లేదా? పాపా, చెప్పిందే ఎన్నిసార్లు చెప్పి బుర్ర తింటావే. బావ అలాంటి వాడు కాదు. నీకు జోకులేయడానికి ఇంకెవరూ దొరకలేదా? అయినా బావని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నీ సొంత అక్కని. అక్క భర్త నీకు తండ్రితో సమానం. అలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే నేను ఒప్పుకోను. బావతో బావా నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పావంట. ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. కాలేజీ, ఇల్లు అంతే, బయట ఫ్రెండ్స్ని కలవడానికి కూడా వెళ్ళడానికి లేదు అని అంటుంది చాందిని. అక్క, నేనేదో చెప్దామని వస్తే నువ్వేదో మాట్లాడుతున్నావు. నాకు అర్థమైంది మొత్తానికి ఇక్కడేదో పెద్ద స్కామే జరిగిందని. కానీ రోజులు మాత్రం మనుషులకి మంచి చెడు అన్నీ నేర్పిస్తాయక్క. కొద్ది రోజులు గడిచిపోతే బావ ఎలాంటి వాడో నీకే తెలుస్తుంది. అప్పటి వరకు నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టనక్క. పైగా ఇంకొక విషయం, బావ చెప్పినవన్నీ అబద్ధాలే. నిజంగా బావ నాకు తండ్రితోనే సమానం. బావ గురించి నేను ఎలాంటి తప్పుడు ఆలోచన చేయలేదక్క. సరేలే, ఇప్పుడు నేనేమన్నానని? పద, వెళ్ళి భోజనం చేద్దాం. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటి చాందిని, పూజని నా కోసం నువ్వు తిడుతున్నావా? నీ చెల్లంటే నీకెంత ప్రేమ, అలాంటి నీ చెల్లిని, నీ భర్తని ఏదో ఒక మాట ఉందని కొడుతున్నావు, తిడుతున్నావా? నేను ఇది నమ్మలేకుండా ఉన్నానే. చూసావక్క, బావ ఎలా నక్క వినయాలు చూపిస్తున్నాడు. బావ అసలు ఎక్కడికి వెళ్ళలేదు. బావ అసలు ఎక్కడికి వెళ్ళాడంటే అది నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవక్క. దాని మాటలేమీ మీరు పట్టించుకోకండి. పొద్దుటి నుంచి అది అలానే మాట్లాడుతుంది. మీరు రండి, మీకు భోజనం పెడతాను. అది కాదక్క, నేను చెప్పేది ఒక్కసారి విను. ఒక్కసారి బావ ఫోన్లో చూసావంటే నీకు అన్నీ అర్థమవుతాయి. అవునండి, తను చెప్పేది కూడా నిజమే కదా. ఒక్కసారి మీ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో ఉన్న గ్యాలరీలో ఫొటోస్, వీడియోస్, వాట్సప్ అన్నీ చూస్తాను. తన అనుమానం కూడా తీరిపోతుంది కదా. తనకి కూడా ముద్దొస్తుంది మీలాంటి మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నందుకు. అవును చాందిని, మీ చెల్లి చెప్పిన మాటలు విని నన్ను అనుమానిస్తున్నావు కదా. సరేలే, ఇదిగో ఫోన్ లాక్ తీసి వస్తున్నాను. చూడు, ఇప్పుడు ఈ ఫోన్ కనుక నువ్వు చూసి చెక్ చేసావంటే మీ చెల్లి చెప్పిన మాటలు నమ్మి నన్ను నువ్వు అనుమానించినట్లే. ఒక్కసారి ఫోన్ చెక్ చేసే ముందు ఆలోచించుకొని చెయ్యి. వెంటనే చాందిని, ఇప్పుడు ఫోన్ చెకింగ్ లేదు, ఏమీ లేదు. మీకోసం భోజనం సిద్ధం చేశాను. ఇంకా ఈ గొడవని ఇక్కడే వదిలేసి ఇద్దరూ కలిసి భోజనానికి రండి అని చెప్పి చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా పూజ, మీ అక్క చేతే నిన్నెలా చీకొట్టించాను. నాతో పెట్టుకుంటే అంతే. ఈ రోజు నుంచి నీ కళ్ళ ముందే నేను రచనని కలవడానికి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. కావాలంటే నన్ను వెళ్లకుండా ఎలాగైనా ఆపుకో. ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు బావా, కానీ ఏదో ఒక రోజు మా అక్క చేతిలో నువ్వు దొంగగా దొరక్కపోవు. నీ సంగతి నేను చెప్పకపోను. అప్పుడు వెంటనే రాజేష్ ఇలా అంటాడు. చూడు పూజ, ఇలాంటివి ఎన్ని చేస్తే ఈ స్టేజ్లో ఉన్నానంటావు? అంత ఈజీగా నీకు దొరుకుతానా? నీకు దమ్ముంటే నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మీ అక్కకి అప్పగించు. అప్పుడు ఒప్పుకుంటాను పూజ ఈజ్ ద గ్రేట్ ఉమెన్ అని. నువ్వు అదే మాట మీద ఉండు బావా. నీకు రోజులు చాలా దగ్గర పడ్డాయిలే. కేవలం ఆస్తి కోసమే మా అక్కని పెళ్లి చేసుకున్నావని,
మా అక్కని చంపాలనుకుంటున్నావని ఇవన్నీ నేను చూశాను. నువ్వు దొంగచాటుగా వినడం కాదు, నేనే చెప్తున్నాను విను. ఆస్తి కోసమే మీ అక్కని పెళ్లి చేసుకున్నాను. ఆస్తి కోసమే ప్రేమగా నటిస్తున్నాను. కేవలం ఆస్తి కోసమే ఇక్కడ ఉంటున్నాను. 2 రోజులకు ఒకసారి రచనని కలిసడానికి కూడా వెళ్తున్నాను. ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని పూజకి సవాల్ విసురుతాడు రమేష్. పూజ కూడా రమేష్కి సవాల్ విసురుతుంది. నిన్నెలాగైనా సరే మంచి వ్యక్తి కాదని మా అక్క దగ్గర రుజువు చేస్తానని. మరుసటి రోజు రమేష్ రచనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పాను కదా, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కలవడానికి వస్తాను. నువ్వు మాత్రం పొరపాటును కూడా ఇక్కడికి రావద్దు. నువ్వు వచ్చావంటే మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది అని కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో చాందిని అక్కడికి వస్తుంది. ఏంటండి అంత కంగారుగా ఫోన్ మాట్లాడుతున్నారు? ఆఫీస్ ఫోనా? అర్జెంటుగా వెళ్ళాలా? అబ్బా, నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేను ఇంత అదృష్టవంతుడినో చాందిని. అవును, ఆఫీస్ ఫోను, అర్జెంట్ వర్క్ ఉంది. ఈ నైట్ అంతా ఆఫీస్లోనే వర్క్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. నా కోసం ఎదురు చూడకుండా తినేసి పడుకో అని చెప్తాడు రాజేష్. అప్పుడు చాందిని, సరేనండి, అసలే నైట్ డ్యూటీ అంటున్నారు. మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉండాలి కదా. అలా రమేష్ చాందినిని మోసం చేసి రచనని కలవడానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒకరోజు చాందిని పూజని పిలుస్తుంది. పూజ చాందినితో ఇలా అంటుంది, ఏంటక్క, నీతో అర్జెంటుగా మాట్లాడాలని ఇలా ఇంటి వెనక్కి తీసుకొచ్చావు. వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అసలు ఏమైందో చెప్పక్క. ఇంకా ఏం చెప్పమంటావు పూజ? మీ బావ నన్ను మోసం చేస్తున్నాడు. మీ బావ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని నన్ను దూరంగా పెడుతున్నాడు. రోజు ఆఫీస్ వర్క్ అని అదని ఇదని ఏదో ఒక సాకు చెప్పి ఎప్పుడూ తన దగ్గరే ఉంటున్నాడు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. పిచ్చక్క, నేను ఇదే విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు నన్ను నమ్మలేదు. అయినా ఇప్పుడు నీకు కూడా తెలిసిపోయింది కదా, ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు? తనకి విడాకులు ఇచ్చేసాయి అక్క. ఏం మాట్లాడుతున్నావు పూజ? విడాకులంటే నీకు అంత ఈజీగా కనిపిస్తుందా? పెళ్ళిని తెగదెంపులు చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం తెలుసా? తప్పు చేశాడని భర్తని వదిలేయడం కాదు, ఆ భర్తని మార్చుకోవాలి. అదే నా ఉద్దేశం. దానికి నువ్వేదన్నా సహాయం చేస్తావని నీతో ఇలా మాట్లాడుతున్నాను, కానీ ఏదో విడిపోవాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. తెలిసి తెలియక చేసిన తప్పు అని తనంతట తానే ఒప్పుకొని క్షమాపణ అడిగేలా చేయాలి. దానికోసం ఏదన్నా ఐడియా ఉంటే ఇవ్వు. ఇంకొక విషయం, మీ బావ మంచివాడు కాదని నాకు ముందు నుంచే తెలుసు, కానీ నాకు తెలుసని ఆయనకు తెలిస్తే ఇంకా ఎక్కువ తప్పులు చేస్తా. అందుకే ఎప్పుడూ మీ బావ మంచివాడు కాదనే విషయం నాకు తెలుసని నీ దగ్గర చెప్పలేదు. అదంతా సరే అక్క, ఇంతకీ బావ తప్పు చేస్తున్నాడని ఎలా నిరూపించాలి? బావకి బుద్ధి ఎలా చెప్పాలి? ఆ అమ్మాయి ఎవరో తెలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలం. అవునక్క, నాకొక ఆలోచన వచ్చింది. బావ చెప్పాడు ఆ అమ్మాయి తన క్లాస్మేట్ అని. బావ వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరన్నా కలిసి రచన అడ్రస్ కావాలంటే ఇస్తారు కదా, అలా వెళ్ళి తనని కలిసి వస్తానక్క. నేను అసలు విషయం ఏంటో తెలుసుకుంటాను. సరే పూజ, నువ్వు జాగ్రత్త. కానీ మనకి విషయం తెలిసిందని ఆయన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామనే విషయం మాత్రం ఆయనకు తెలియకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అలా అక్క చెల్లెళ్ళు రమేష్కి తెలియకుండా రచన అంటే ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాని ద్వారా తమ భర్తకి బుద్ధి చెప్పాలి అని. ఇది ఇవాల్టి కథ. ఈ కథ ఇంకా కొనసాగుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్. చాలామంది మన కథలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. అత్త కోడళ్ళ సంక్రాంతి ముగ్గు. చాందిని ఇంకా కాంతమ్మ ఇద్దరు అత్త కోడళ్ళు. చాందినికి కొత్తగా పెళ్ళవుతుంది. కాంతమ్మ చాలా మంచిది, కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది.
ఇంకా చాందిని కాంతమ్మ ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని అన్నీ కలిసిమెలిసి చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. చాందిని కూడా అత్తగారిని బాగా అర్థం చేసుకుంటారు. ఒకరోజు కాంతమ్మ కొడుకు రాజేష్ తల్లి దగ్గరికి ఫోన్ తీసుకొని వచ్చి ఇలా అంటాడు, చూడమ్మా, మా అత్తగారు నీతో ఏదో మాట్లాడాలని ఫోన్ చేశారు. అందుకే ఫోన్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో ఒక్కసారి మాట్లాడు అని తల్లికి ఫోన్ ఇస్తాడు. అప్పుడు కాంతమ్మ ఫోన్ తీసుకొని, వదిన చెప్పండి, ఏంది ఫోన్ చేశారు? అంత బాగున్నారా? పండగ పనులన్నీ ఎక్కడ దాకా వచ్చాయి? మా ఇంట్లో అయితే మీ కూతురు చాందిని ఒక్క చిన్న పని కూడా నాకు వదిలిపెట్టకుండా పనులన్నీ చకచకా చేసేస్తుంది వదినా. మేం బాగానే ఉన్నాం వదినా. అది పండగ కదా, అల్లుడిని కూతుర్ని మా ఇంటికి పండగకి తీసుకొద్దామని ఫోన్ చేశాను. మాకుంది ఒక్కగానొక్క కూతురు కదా వదినా, ఆ విషయం నీకు తెలుసు కదా. అందుకనే నువ్వన్న దాంట్లో తప్పేం లేదు వదినా. కాకపోతే చాందిని లేకపోతే నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఏమీ తోచదు. పైగా నాకుంది ఒక్కగానొక్క కొడుకేనాయే. కొడుకు కోడలు ఇంట్లో లేకుండా నాకు మాత్రం ఏం దోస్తుంది చెప్పు? పండగ పూట వాళ్ళు నా ఇంట్లో ఉండాలాయే. పైగా వాడికి పండగకి 3 రోజులే సెలవులు ఉంటాయంట. మరి ఏం చేయమంటావు వదినా? నువ్వే చెప్పు. వదినా, నా కూతుర్ని వదిలి ఉండలేనని నువ్వన్న మాటకి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ పండక్కి నా కూతురు నా దగ్గర ఉండాలని నాకు కూడా అనిపిస్తుంది కదా వదినా. నువ్వే ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని చెప్పు. సరే వదినా, అట్టాగైతే పండక్కి 3 రోజులు సెలవులు ఉన్నాయి కదా, 2 రోజులు మా ఇంట్లో, 1 రోజు మీ ఇంట్లో ఉంటారు పిల్లలు. నువ్వేమంటావు? అలాగే వదిన, మీ ఇష్టమే నా ఇష్టం. అలాగే మొదటి 2 రోజులు మీ ఇంట్లో, 2వ రోజు సాయంత్రం బయలుదేరి 3వ రోజు మా ఇంట్లో ఉంటారు. అది సరే కాని వదిన, నువ్వు ఈరోజే బయలుదేరి పండక్కి రావాలి. మరి వచ్చి ఈ 2 రోజులు నువ్వు మా ఇంట్లో ఉండి వెళ్ళేటప్పుడు కూతుర్ని అల్లుడిని తీసుకెళ్దు కానీ. ఎందుకంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో నేనే గెలుస్తానని నీకు తెలుసు కదా. అందుకే నా గెలుపుని చూడడానికైనా నువ్వు ఇక్కడికి రావాలి. ఏమంటావు? కాదని మాత్రం చెప్పకూడదు. సరే వదిన, రావడానికి ప్రయత్నం చేస్తాను. చాందినితో చెప్పండి మీ అమ్మ వస్తుందని. ఎందుకంటే తనకి ఏదైనా అవసరమైతే ఏం కావాలో చెప్తే నేను వచ్చేటప్పుడే తీసుకొని వస్తాను. వదినా, నువ్వు నా కోడలికి ఏమీ తీసుకురావాల్సిన పని లేదు. చాందినికి ఇక్కడ ఏ లోటు లేదు. తనకి ఏది కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను. దాని భర్త ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా బయలుదేరా వదినా. నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. నా కూతుర్ని తల్లిలా ప్రేమించే అత్త దొరికినందుకు. నా కూతురి గురించి నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే అది అక్కడ ఎంత సంతోషంగా ఉందో అర్థమవుతుంది. అందుకే ఫోన్ చేసి ఇంతసేపు అయినా చాందిని ఎలా ఉంది అనే మాట నేను అడగలేదు. ఎందుకంటే నువ్వు దానికి అత్తవు కాదు, తల్లివి. సరే వదినా, నేను ఈరోజు సాయంత్రమే బయలుదేరి వస్తాను. ఆ తర్వాతి రోజు కాంతమ్మ రాజేష్తో ఇలా మాట్లాడుతుంది. ఈరా రాజేషు, ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా వస్తుందంటావా? ప్రతి సంవత్సరం నాకే కదా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఒక కిరికిరుందిరా. ప్రతి సంవత్సరం ఫస్ట్ వస్తున్నాను కాబట్టి, పైగా 6 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సంవత్సరం నేను ముగ్గులు వేయకూడదని ప్రెసిడెంట్ గారు చెప్పారా. మరి మన ఇంట్లో నుంచి ముగ్గుల పోటీల్లోకి ఎవరు వెళ్ళాలంటావు? ఇంకెవరో ఎందుకు వెళ్తారమ్మా? నీ కోడలైన చాందినియే వెళ్తుంది. కాకపోతే దానికి నీ అంత మంచిగా ముగ్గులు వేయటం రాదు కాబట్టి దానికి ప్రైజ్లేం రాకపోవచ్చు. అయినా నువ్వేం నిరుత్సాహపడకమ్మా. ఖచ్చితంగా చాందిని ముగ్గుల పోటీలో మాత్రం పాల్గొంటుంది. నా బాధ అంతా ఒక్కటేరా. ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో నేనే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేదాన్ని. ఈ సంవత్సరం నాకు అవకాశం లేకుండా పోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కోడలికేమో ముగ్గులు రావు. దాన్ని పోటీలో నిలబెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒకసారి ప్రెసిడెంట్ గారిని అడిగి నేనే ముగ్గుల పోటీల్లో పోటీ చేస్తానని చెప్తాను. ఆయన ఏమంటారో మరి.
ఏంటమ్మా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజే తీసుకుంటున్నావు కదా, ఒక్క సంవత్సరం వేరే వాళ్ళు ప్రైజ్ తీసుకుంటే ఏమవుతుంది? చాందినికి ముగ్గులు రావు, ముగ్గుల పోటీకి పంపించను అంటున్నావు. ప్రెసిడెంట్ గారు నిన్ను పోటీల్లో పాల్గొనొద్దు అంటున్నారు. ఇంకా వదిలేసేయమ్మా, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నువ్వు చెప్పినంత తేలిగ్గా నా మనసు ఒప్పుకోవడం లేదురా. ప్రతి సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ తీసుకునేదాన్ని ఈ సంవత్సరం ఖాళీగా కూర్చొని పక్కన వాళ్ళేసే ముగ్గులు చూడాలంటే నా మనసు అంతా అదోలా ఉంటుంది. నీకు చెప్పినా అర్థం కాదులే ఇవన్నీ ఆడవాళ్ళ విషయాలు. ఇంతలో ప్రెసిడెంట్ గారు కాంతమ్మ ఇంటికి వస్తారు. ఏంటండి కాంతమ్మ గారు, ఈ సంవత్సరం మీరు పాల్గొనడం లేదని అసలు ముగ్గుల పోటీ వైపు రావడమే మానేశారు. అక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి కదా. మీరు కూడా మన ఊరి పెద్దల్లో ఒక ఆవిడే కదా. మరి ఇలా ఉన్నారేంటండి బాబు మీరు? మీరు పోటీ చేస్తేనే మీరు అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూస్తారా? లేకపోతే ఊరి పెద్దగా అక్కడికి వచ్చి పనులు చేయరా అండి? అబ్బే అదేం లేదు ప్రెసిడెంట్ గారు, మేమేమద్దాం అనుకున్నాము, అంతలోకే మీరే వచ్చారు. సరే కాంతమ్మ గారు, మీరు ఈ సంవత్సరం ముగ్గుల పోటీకి జడ్జిగా ఉండండి. మీ స్థానంలో మీ కోడలు చాందినిని ముగ్గుల పోటీలో పాల్గొనమని చెప్పండి. ఏమంటారు? ఈ విషయం చెప్పడానికే మీ ఇంటి వరకు వచ్చానండి. నాదేముందండి, ముగ్గు వేయాల్సింది అమ్మాయి కదా. అమ్మాయి విషయం కనుక్కొని అమ్మాయి నిర్ణయం ఏందో దాని ప్రకారం నేను చెయ్యాలి. దానికి ముగ్గులు వచ్చో రాదో మళ్ళీ నేను మాట ఇచ్చానంటే అది చాలా ఇబ్బంది పడుతుంది కదా. అందుకే దాన్ని ఒకసారి పిలిచి అడుగుతాను. ఇంతలో అక్కడికి చాందిని వస్తుంది. ఏమ్మా, మీ అత్తగారు ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొనడం లేదు. నీకు తెలుసు కదా, గత 7-8 సంవత్సరాలుగా మన ఊర్లో ముగ్గుల పోటీలో మొట్టమొదటి స్థానం మీ అత్తగారిదే. ఈ సంవత్సరం మీ అత్తగారి బదులు నిన్ను ముగ్గుల పోటీలో అభ్యర్థిగా నిలబెడదామనుకుంటున్నాను. ఆ విషయం నిన్ను అడగాలని ఇక్కడికి వచ్చాను. మీ అత్తగారేమో మా కోడలిని అడిగి చెప్తాను అంటుంది. నీ నిర్ణయం ఏంటో చెప్తే నీ పేరు కూడా ముగ్గుల పోటీల్లో రాసుకొని వెళ్తానమ్మా. ప్రెసిడెంట్ అంతలా అడగడంతో కాంతమ్మ కాదనలేకపోతుంది. సరేనండి, మా కోడలు కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుందిలేండి. కాకపోతే మా కోడలికి అంతగా ముగ్గులు రావు, కొంచెం చిన్న చిన్న ముగ్గులే వేస్తుంది. మీరు ఫస్ట్ ప్రైజ్ వేరెవరికన్నా ఇవ్వండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కాంతమ్మ ప్రెసిడెంట్ని అక్కడి నుంచి పంపించి వేస్తుంది. చాందిని కూడా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి చాందిని వాళ్ళమ్మ సుజాత వస్తుంది. అప్పుడు చాందిని ఇలా మాట్లాడుతుంది. అమ్మా, బాగున్నావా? ఎన్ని రోజులు అవుతుందమ్మా నిన్ను చూసి. నువ్వు పండక్కి మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక్కడే ఉండమ్మా, ఇప్పుడే వెళ్ళి నీకు తాగడానికి కాఫీ కానీ టీ కానీ తీసుకొని వస్తాను. నువ్వు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండు అని అంటుంది చాందిని. ఇప్పుడేం వద్దులే చాందిని, అయినా పక్కూరు నుంచి ఇక్కడికి 10 నిమిషాల్లో వచ్చాను. ఇంతలోకే నాకు దాహమేం అవ్వదులే. కానీ వదిన గారు, మీరు బాగున్నారా? ఏంటి సంగతులు? ఈ సంవత్సరం మీరు ముగ్గుల పోటీలో పాల్గొనడం లేదంట, బయట అందరూ అనుకుంటున్నారు. ఏమైంది? ఎందుకని? అదేం లేదమ్మా, అత్తయ్య గారు 6 సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటున్నారు కదా, అందుకని అత్తయ్య గారిని జడ్జిగా చేశారు. పైగా ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన కోడళ్ళే ముగ్గులు వేయాలంట, అందుకే నా పేరు ఆ లిస్టులో రాసుకొని వెళ్ళారు ఇంతకుముందే ప్రెసిడెంట్ గారు వచ్చి అని సమాధానమిస్తుంది చాందిని. నా అయితే మీకు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు వదిన గారు. చాందిని కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది. నాకు చాందినిపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది. మళ్ళీ మీ కోడలికి వస్తే ఒకటి, మీకొస్తే ఒకటా? మీరు ముగ్గులు వేయలేకపోతున్నారని ఏమీ నిరుత్సాహపడకండి వదిన గారు అని సుజాత కాంతమ్మకి చెప్తుంది. మాటలకి కాంతమ్మ మౌనంగా ఉండిపోతుంది. సరే అమ్మా, ముగ్గుల పోటీకి టైం అవుతుంది. అత్తయ్య గారు ముందుగా వెళ్ళాలి, ఎందుకంటే జడ్జి కదా. మనం కూడా కొద్దిసేపు ఆగి మనకు కావలసిన ముగ్గులు రంగులు అన్నీ తీసుకొని వెళ్దాం. పదమ్మా, పదండి అత్తయ్య గారు అని అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అక్కడ
వేసిన అన్ని ముగ్గుల్లో చాందిని వేసిన ముగ్గు చాలా బాగా ఉంటుంది. అప్పుడు కాంతమ్మ ఆశ్చర్యంతో, చాందిని, ఈ ముగ్గు నిజంగా నువ్వే వేసావమ్మా? చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదే. ఈ ముగ్గు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వింత బాగా ముగ్గులు వేయగలవా అని కాంతమ్మ ఆశ్చర్యంతో కొద్దిసేపు మాట్లాడకుండా ఆ ముగ్గునే చూస్తూ నిలబడిపోతుంది. అందరూ వచ్చి చాందిని వేసిన ముగ్గును చూసి ముగ్గు చాలా బాగుంది అని అంటూ ఉంటే కాంతమ్మ ఇంకా సుజాత చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు సుజాత ఇలా అంటుంది, మరి ఏమనుకుంటున్నారు కాంతమ్మ వదిన? నేను ముందే చెప్పాను కదా, మా చాందిని ముగ్గులు చాలా బాగా వేస్తుందని. మీరే నమ్మలేదు. చూడండి ఎంత చక్కగా ముగ్గు వేసిందో నా కూతురు. నీ కూతురు అంటావేంటి? నా కోడలు చాందిని ముగ్గు చూడు ఎంత బాగా వేసిందో. అత్తలోని టాలెంట్ అంతా కోడలికే వచ్చినట్టుంది. అందుకే ముగ్గు ఇంత బాగా వేసింది. రోజు నేను ఇంట్లో ముగ్గులు వేస్తుంటే చూస్తూ ఉంది కదా, అందుకే ఇంత బాగా ముగ్గు వేయగలిగింది. ఇంకా చూద్దాం, ఈ సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ నా ఇంటికి రాక ఎక్కడికి పోతుందో అని కాంతమ్మ నవ్వుకుంటుంది. అలా కొద్దిసేపటికి జడ్జీలందరూ కలిసి అన్ని ముగ్గుల్ని చూస్తారు. అలాగే ప్రెసిడెంట్ గారు చాందిని ముగ్గును కూడా వచ్చి చూస్తారు. అందరికీ చాందిని ముగ్గు బాగా నచ్చడంతో చాందినికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలాగే తనకి కొన్ని బహుమతులు కూడా ఇస్తారు. ఇలా కాంతమ్మ ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలో గెలిచింది కోడలి కారణంగా. ఇది ఇవాల్టి కథ, సంక్రాంతి కోడలి కొత్త ముగ్గు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగయ్య ఇంకా కాంతమ్మలకు 2 కూతుళ్ళు, కుసుమ ఇంకా చాందిని. రంగయ్య ఓ మధ్యతరగతి కుటుంబీకుడు. అతను తన కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఉన్న దాంట్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని మంచి మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా రంగయ్య తన కూతుళ్ళిద్దరికీ కొద్ది రోజుల్లోనే మంచి సంబంధం చూసి ఒకే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు ఒక్కసారే చేస్తాడు. తర్వాత కూతుళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్న సంక్రాంతి పండక్కి కూతుళ్ళిద్దరిని తీసుకుని రావాలని కాంతమ్మ రంగయ్యతో ఇలా అంటుంది, ఏమయ్యా, అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి పండగ కదా, వెళ్ళి అమ్మాయిల్ని అల్లుళ్ళని పండక్కి పిలిచి రావయ్యా. ఇంకా పండక్కి కొద్ది రోజుల సమయం ఉంది. నాకు తెలుసులేవే. అయినా పెళ్ళైన తర్వాత మొదటిసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇలా ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు వాళ్ళ కోసం ఏదైనా 2 రకాల పిండి వంటలు చేసావంటే అవి తీసుకుని వెళ్ళి వాళ్లకు ఇచ్చి వాళ్ళని పండక్కి రమ్మని ప్రేమతో ఆహ్వానించి వస్తాను. అప్పుడు అందరూ చాలా సంతోషంగా పండక్కి వస్తారు. నువ్వేమంటావు? ఆ మాత్రం మర్యాదలు చేయాలని నాకు కూడా తెలుసులయ్యా. నువ్వేం కొత్తగా చెప్పక్కర్లా. ముందు పిండి వంటలు చేసిన తర్వాతే నిన్ను అమ్మాయి దగ్గరికి వెళ్ళి రమ్మని అడిగాను. నేను తల్లినయ్యా. తల్లి మనసు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. సరే సరే, ఆ పిండి వంటలన్నీ తీసుకొని వచ్చావంటే నేను ఇవాళే వెళ్ళి 2 పండక్కి రమ్మని ఆహ్వానించి వస్తాను. మళ్ళీ మన ఊరు నుంచి బస్సు వెళ్ళిపోతే మధ్యాహ్నం కానీ బస్సు రాదు అని రంగయ్య అక్కడి నుంచి కూతుళ్ళ దగ్గరికి బయలుదేరతారు. ముందు రంగయ్య పెద్దల్లుడి ఇంటికి వస్తాడు. పెద్దల్లుడు చాలా మంచివాడు. పెద్ద కూతురేమో కొంచెం గడుసుదే. వెంటనే, రండి మామయ్య గారు, రండి. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అని అడుగుతాడు పెద్దల్లుడు రమేష్. బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? ఏమ్మా కుసుమ, నువ్వెలా ఉన్నావమ్మా? ఇదిగో మీ అమ్మ నీ కోసం పిండి వంటలు పంపింది, తీసుకో అమ్మా. అయ్యి, అమ్మ నా కోసం పిండి వంటలు పంపిందా నాన్న? అదేంటి నాన్న, అమ్మ కొన్ని పిండి వంటలే పంపించింది. అమ్మకి నా గురించి తెలిసే నాకు కొన్ని ఎలా సరిపోతాయని కొన్నే పంపింది నాన్న. చూడు కుసుమ, ఎప్పుడు నీకు తిండికోలే. అలా మీ నాన్నగారిని నిల్చోబెట్టే మాట్లాడతావే. మీరు కూర్చోండి మామయ్య గారు,
కుసుమ సంగతి మీకు తెలిసిందే కదా, దానికి కొంచెం తిండి పిచ్చి ఎక్కువ. అదేం పర్లేదులే బాబు. కుసుమ అమ్మ ఇప్పుడు కొన్నే పంపించింది. నేను మిమ్మల్ని పండక్కి ఇంటికి పిలవడానికి వచ్చానమ్మా. పండక్కి ఇంటికి వచ్చినప్పుడు నీకెన్ని కావాలంటే అన్ని పిండి వంటలు చేసి పంపిస్తుంది మీ అమ్మ. అల్లుడు గారు, మీకు పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి సంక్రాంతి పండుగ కదా, అందుకే మీరు తప్పకుండా పండక్కి మా ఇంటికి రావాలి. అయ్యో, మీరింతలా చెప్పాలా మామయ్య గారు? మేము ఖచ్చితంగా వస్తాము. కుసుమ అలా చూస్తూ నిలబడతావే, మీ నాన్నగారు ప్రయాణం చేసి వచ్చారు. తాగడానికి ఏమన్నా పెట్టి ఏమన్నా భోజనం సిద్ధం చెయ్యి. బే, ఇప్పుడు నాకు పెద్దగా ఏమీ వద్దు అల్లుడు గారు. అమ్మా కుసుమ, నాకు కొంచెం మజ్జిగుంటే తీసుకురమ్మా. నేను ఇక్కడి నుంచి చెల్లెలింటికి కూడా వెళ్ళాలి. వాళ్ళని కూడా ఇవాళే పండగకి రమ్మని ఆహ్వానించి రావాలి. అటు నుంచి అటే నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా. సరే మామయ్య గారు, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఫోన్ చేయండి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళారా లేదా అని. ఏంటి కుసుమ నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? కనీసం మీ నాన్నతోనైనా మంచిగా ఉండలేవా? ఇంటికి వచ్చిన కన్న తండ్రిని ఏ కూతురైనా సరే ఖాళీ కడుపుతో అలా పంపిస్తుందా చెప్పు? ఎప్పుడూ నాకెవరేం తెస్తారు, ఏం తినాలని చూడడమే కాదు, అప్పుడప్పుడు పక్కని వాళ్ళ ఆహారం గురించి కూడా పట్టించుకోవాలి. ఇంక నువ్వు ఎప్పుడు మారుతావో ఏమో. నన్నేం చేయమంటారండి? మీరు అడిగారు కదా, మా నాన్న కుదరదు, మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, టైం అయిపోతుందని మజ్జిగతోనే సరిపెట్టుకున్నాడు. దానికి నన్నేం చేయమంటారు? అయినా మీతో ఎప్పుడూ ఉండేవాదనే కానీ అమ్మ నాకు ఇష్టమైన రవ్వ లడ్డూలు పంపించింది. నేను ముందు వెళ్ళి అవి తినాలి, తర్వాత మీతో మాట్లాడతాను అని కుసుమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజేష్ కుసుమ ఎప్పటికీ మారదు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకో పక్క రంగయ్య చిన్న కూతురింటికి వస్తారు. చిన్న కూతురు చాలా మంచి అమ్మాయి. వచ్చిన వెంటనే నాన్నని పలకరిస్తుంది. రా నాన్న రా, చాలా రోజుల తర్వాత ఈ చిన్న కూతురు నీకు గుర్తొచ్చిందా? పెళ్ళయి ఇంటికి పంపించావు, ఒక్కసారి కూడా నన్ను చూడ్డానికి రాలేదు. నెల రోజులవుతుంది. ఇంట్లో అందరూ బాగున్నారా నాన్న? అమ్మ వాళ్ళందరూ? బాగున్నారమ్మా. మిమ్మల్ని సంక్రాంతి పండక్కి పిలవడానికి వచ్చాను. వస్తూ అక్క దగ్గరికి వెళ్ళి అక్కని బావని పిలిచానమ్మా. ఇంకా మిమ్మల్ని పిలవడమే ఆలస్యం, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇదిగో ఈ పిండి వంటలు మీ అమ్మ నీ కోసం చేసింది, ఇవి లోపలి పెట్టుకోమ్మా. అప్పుడు నిదానంగా సురేష్ ఇలా అంటాడు. ఏంటి మామయ్య గారు, బాగున్నారా? మా కోసం చాలా తినుబండారాలు తీసుకొచ్చినట్టున్నారు, కానీ అవన్నీ ఎక్కువ రోజులు నిలవ ఉండవు కదా. ఈసారి ఏదన్నా తీసుకొచ్చేటప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్టు తీసుకురండి అని అంటాడు సురేష్. అప్పుడు రంగయ్యకి సురేష్ పిసినారితనం అర్థమవుతుంది. అలాగే అల్లుడు గారు, ఈసారి మీరు చెప్పినట్లే తీసుకొని వస్తాను అంటాడు రంగయ్య మొహమాటంతో. అనన్న కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేద్దు గాని నీకోసం నేను ఏదైనా వెరైటీగా వంట చేస్తాను. బే, ఇప్పుడు అవేం వద్దమ్మా. మీరు తినడానికి ఏమి వండుకున్నారో నాకు అదే పెట్టు చాలు అంటాడు రంగయ్య. సురేష్ పైకి పిసినారితనంగా కనిపిస్తున్న మనసులో చాలా మంచివాడు. ఎదుటివాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే ఏమాత్రం కూడా జాలి దయ చూపించకుండా ఉండే మనస్తత్వం కాదు. కాకపోతే ఎప్పుడూ డబ్బు పొదుపు చేయాలన్న ఆలోచన తప్ప తన తోటి వారికి సహాయం చేయకూడదు అనే ఆలోచన మాత్రం సురేష్లో ఉండదు. ఇలా రంగయ్య భోజనం చేసిన తర్వాత ఊరు బయలుదేరతాడు. కొద్ది రోజుల తర్వాత పండగ రోజు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు కలిసి అత్తగారింటికి వస్తారు. ఇప్పుడు ఎదురొచ్చిన కాంతమ్మ కూతుళ్ళిద్దరినీ చూసుకొని వాళ్ళిద్దరినీ పక్క పక్కన పెట్టి దిష్టి తీస్తుంది. తర్వాత ఇలా మాట్లాడుతుంది. ఏమ్మా, ఇద్దరు బాగున్నారా? కుసుమ ఇంకా చాందిని. ఏమ్మా కుసుమ, ఏమన్నా విశేషమా? పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా. అమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇంకా ఏం విశేషం లేదమ్మా. అయినా అప్పుడైనా పెళ్ళై 3 నెలలే కదా అవుతుంది. ఇంతకీ నువ్వెలా ఉన్నావు చెప్పు. మన వ్యవసాయం ఎలా సాగుతుందమ్మా? ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకులేమ్మా. ఏమ్మా చాందిని, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఒక్క మాటైనా మాట్లాడకుండా అలానే నిలబడిపోతూ ఉన్నావు? నిన్నడిగితే
మీ చెల్లి సమాధానం చెప్తుంది. నువ్వైనా మాట్లాడవా అమ్మా? ఏం చెప్పమంటావే? చెల్లి మాటే నా మాట. అయినా పిల్లల్ని ఇప్పుడే కానీ ఏం చేయాలంట? వాళ్ళ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. తృప్తిగా నచ్చింది తినలేము, కావాల్సింది కొనుక్కోలేము, ఖర్చులన్నీ పెరిగిపోతాయి. పిల్లలు పుట్టినప్పుడు పుడతారులే కానీ నువ్వు నా కోసం తినడానికి ఏం వంటలు చేసావేంటి? నువ్వింకా మారలేదా? ఎప్పుడు తిండి గోలానే నీకు? సరేలే, నీకు ఇష్టమైనవన్నీ చేశాను. ముందు అల్లుళ్ళు భోజనం చేసిన తర్వాత మీరు భోజనం చేద్దురు కానీ. సరేనే, నువ్వు ముందు మీ అల్లుళ్ళకి భోజనం పెట్టు, మేము అలా వెళ్ళి మా స్నేహితుల్ని కలిసేసి వస్తాము అని కూతుళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రంగయ్య అల్లుళ్ళిద్దరికీ చాలా మర్యాదలు చేస్తూ ఉంటాడు. అంతమ్మ అల్లుళ్ళతో ఇలా అంటుంది. బాగున్నారా బాబు? మీ అమ్మ నాన్న అందరూ బాగున్నారయ్యా? అయ్యా రమేష్ బాగున్నావా? అయ్యా సురేష్ నువ్వు బాగున్నావయ్యా అని అత్తగారు అల్లుళ్ళిద్దరిని పలకరిస్తుంది. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రండయ్యా, భోజనం చేద్దరు కానీ మీకోసం రకరకాల వంటలు చేశాను. అతలు సురేష్ ఇలా అంటాడు. ఎందుకత్తయ్యా? డబ్బు ఖర్చు కాకపోతే ఇప్పుడు ఈ వంటలన్నీ లేకపోతే మేము తినమని చెప్పామా ఏంటి? పొదుపు ఉండాలి. వెంటనే రమేష్ ఇలా అంటాడు. చూడు తమ్ముడు, మనం అన్ని వంటలు తింటామా తినమా అనేది ఇక్కడ సమస్య కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడం అనేది ఇక్కడ పాయింట్. అందుకే మనల్ని అలా గౌరవిస్తారన్నమాట. అప్పుడప్పుడు పద్ధతులు కూడా పాటించాలి తమ్ముడు. సరేనయ్యా, మీ ఇద్దరికి భోజనం వడ్డిస్తాను, అలా కూర్చోండి అని కాంతమ్మ అంటుంది. అలా కాంతమ్మ అల్లుళ్ళిద్దరికీ అలాగే తన భర్త రంగయ్యకు భోజనం సిద్ధం చేస్తుంది. అల్లుళ్ళిద్దరూ కాంతమ్మ చేసిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటారు. ఇంతలో చాందిని తన పెద్దమ్మను కలవడానికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు పెద్దమ్మ చాందినికి ఇలా చెప్తుంది. ఏమ్మా చాందిని, వచ్చేసారా? మీ నాన్న నేనెంత చెప్పినా వినకుండా పొలం అమ్మాలంటున్నాడమ్మా. అదేంటి పెద్దమ్మ, మా నాన్నకి పొలం అమ్మాల్సిన పని ఏముంది? అంత కష్టం ఏమొచ్చింది? మీ పెళ్ళికి చేసిన అప్పు తీర్చడానికి అలా మీ నాన్న పొలం అమ్ముతున్నాడని అందరూ అనుకుంటున్నారే. నేను మీ నాన్నకి ఎంత చెప్పినా వినడం లేదు. కూతుళ్ళని అడిగి డబ్బు తీసుకొని అప్పు కట్టయ్యా అని చెప్తుంటే అల్లుళ్ళని అడిగితే ఏం బాగుంటుంది అంటున్నాడు. మీరే ఎలాగైనా మీ నాన్నతో మాట్లాడి తరతరాలుగా వస్తున్న ఆ పొలాన్ని అమ్మకుండా చేయండి. నేను చెప్పానని మళ్ళీ మీ నాన్నతో అనవద్దు. వాడిని ఎలాగైనా కష్టం నుంచి బట్టెక్కించండి అమ్మా అని చెప్తుంది పెద్దమ్మ. అక్కడి నుంచి చాందిని కంగారుగా సరే పెద్దమ్మ అని ఇంటికి వెళ్ళిపోతుంది. చాందిని ఇంటికి వెళ్ళి తన అక్క కుసుమతో జరిగిందంతా చెప్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? నాన్న మన పెళ్లి చేయడం కోసం పొలం తాకట్టు పెట్టాడా? ఇప్పుడు ఆ అప్పు తీర్చలేక పొలం అమ్మేయాలనుకుంటున్నాడా? అదెలా కుదురుతుంది? నాన్న కనీసం మనతో ఒక మాటైనా చెప్పలేదు. మనతో చెప్తే ఏదో ఒక పరిష్కారం ఆలోచించేవాళ్ళం కదా. ఇప్పటికీ మించిపోయిందేం లేదక్క. నాన్నకి ఆ పొలం అంటే చాలా ఇష్టం, కానీ మన కోసమే ఆ పొలాన్ని అమ్మాలనుకున్నాడు. అందుకని మన భర్తలతో మాట్లాడి ఆ అప్పు మనమే కట్టేసి ఆ పొలాన్ని నాన్నకి తిరిగి ఇవ్వాలక్క. నువ్వేమంటావు? అవునే, నాకు అలానే అనిపిస్తుంది చెల్లి. నాన్న మన కోసం ఎంత చేశాడు. నాన్న కోసం మనం ఈ మాత్రం చేయకపోతే ఎలా? నాన్నకి కొడుకులైనా కూతుళ్ళైనా మనమే కదా. మన ఇద్దరమే నాన్న సమస్యల్ని పరిష్కరించాలి. అలాగే చేద్దాం. ఇలా వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి భర్తల్ని ఒప్పిస్తారు తండ్రి అప్పు తీర్చడానికి. మొదట్లో సురేష్ ఒప్పుకోడు అనిపిస్తుంది, కానీ సురేష్ కూడా చాలా మంచి మనసుతో తన మామగారి పొలాన్ని అమ్మకుండా ఉండడానికి సహాయం చేస్తాడు. అలా సురేష్ మామగారి దగ్గరికి వెళ్ళి, ఏంటి మామయ్య, మీరు పొలం అమ్ముతున్నారని తెలిసింది, మీకంత అవసరం ఏమొచ్చింది? మీ కూతుళ్ళని మాకిచ్చారు, మేమిప్పుడు మీ అల్లుళ్ళం. మేముండగా మీరు పొలాన్ని అమ్మేస్తే ఇంకా మేముండి ప్రయోజనం ఏముంది? మాకు తల్లిదండ్రులు అయినా అత్తమామలైనా మీరే కదా. మా అమ్మ నాన్న ఎంతో మీకు కూడా మేమంతే. అలాంటిది మమ్మల్ని మీరు సహాయం అడగడానికి
ఎందుకు ఇలా ఆలోచించారు? ఒక్క మాట చెప్తే మేము ఆ పొలాన్ని ఎప్పుడో విడిపించేవాళ్ళం. అవును మామయ్య, తరతరాలుగా వస్తున్న ఆ పొలాన్ని మీరు అమ్మడానికి వీల్లేదు. నాకు కుసుమ చెప్పింది మీకు ఆ పొలం అంటే చాలా ఇష్టమని. అలాంటి పొలాన్ని అమ్మడానికి నేను అస్సలే ఒప్పుకోను. మేము డబ్బు ఇస్తున్నాం, మీరు వెళ్ళి పొలాన్ని విడిపించుకొని వస్తున్నారు. ఇక అంతే. లేదంటే మేము పండక్కి వచ్చిన అల్లుళ్ళం కాదు, అలిగి వెళ్ళిపోయిన అల్లుళ్ళం అవుతాము. ఇంకా మీరు ఆలోచించుకోండి. అంత మాట అనొద్దు బాబు. ఏదో మిమ్మల్ని అడగడానికి మొహమాటంతో అడగలేకపోయాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు. మమ్మల్ని తల్లిదండ్రులు అన్నారు చూసారా, ఆ మాటతోనే నా మనసులో ఉన్న భయం అంతా పోయింది. ఈరోజు మీరు చేస్తున్న సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను. వెంటనే కాంతమ్మ ఇలా అంటుంది, అవునయ్యా, నాకు మీలాంటి అల్లుళ్ళు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. నా కూతుళ్ళకి మంచి భర్తలు వచ్చారు. మీరు చల్లంగా ఉండాలి అంటుంది కాంతమ్మ. అలా సంక్రాంతికి పండక్కి వచ్చిన అల్లుళ్ళు ఇచ్చిన డబ్బుతో మామగారు తల పొలాన్ని విడిపించుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మనుషులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, అప్పుడే బంధాలు బంధుత్వాలు నిలుస్తాయి. పండగల అంతరార్థం ఇదే. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ప్రేమాభిమానాలు పెంపొందించుకోవాలి, అలే బంధాలను నిలబెట్టుకోవాలి. ఆ రోజు నుంచి కాంతమ్మ ఇంకా తన ఇద్దరి కూతుళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.